హాయ్ ఫ్రెండ్స్, మనం పత్తి విత్తనాలు నాటాం కదా. అవి ఈరోజు ఎలాగ మొలిచాయి చూడండి. ఎంత సన్నగా ఉన్నాయి చూడండి. బాగా మొలిచాయి. మొన్న వర్షం పడడం వల్ల బాగా సార్లు మొలిచాయి చూడండి ఫ్రెండ్స్. పత్తి విత్తనాలు మనం చూడండి ఎంత బాగా మొలిచాయో. పక్కనే ఇంకా కొంచెం జొన్నకి కొంచెం వదులుకున్నాము, జొన్న చల్లడానికి. అది మొత్తం జొన్న చల్లుతాము. పక్కన పిచ్చి చెట్లు ఉన్నాయి. అవి పక్కన కుంట పడ్డం వల్ల దానికి మట్టి చల్లి ఆడబెట్టాము. తర్వాత కంది కూడా నాటాము సాల మధ్యలో. ఎందుకంటే 3 పట్లకి ఒకసారి కంది నాటుతాము. మీ ఏరియాలో ఎక్కడైనా అలా నాటితే కామెంట్ చేయండి. ఫస్ట్ నాటేసరికి పత్తి నాటితే కొంచెం మొలిసింది. తర్వాత సాగు పాదులు నాటాం. అవన్నీ చిన్న మొక్కలు అయినాయి. అందువల్ల మనం ఎప్పుడైనా ఒకేసారి అయితే పత్తి మొక్కలన్నీ మొలిస్తే బాగుంటుంది. కానీ మళ్ళీ సాగు పాదులు నాటి మొల వేయాలంటే కొంచెం కష్టము. ఇట్లా మీ ఏరియాలో ఎలా వేస్తారో కొంచెం కామెంట్ చేయండి. ఇప్పుడే మేము మా ఏరియాలో అయితే ఇప్పుడే పత్తి నాటున్నాం. అలాగే ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళు పొగాకు నాటాలని పత్తి పొలాలు ఉంటాయి ఏరి కాలేస్తున్నాము. అదిగో ఎండకి ఈవినింగ్ పూట వచ్చి ఇంకా ఈవినింగ్ పూట నేను మా సిస్టర్ వచ్చి మొత్తం కుప్పలు ఏరి కుప్పేసి కాలు పెట్టేస్తున్నాము. ఆ కుప్ప అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకో కుప్ప కాడికి వచ్చాము. ఈ కుప్ప కూడా ఇంకా అలాగా కుప్ప వేసిన తర్వాత ఇంకా కాలేస్తాము. అలాగా రేపు వర్షం రేపు ఎల్లుండి దున్నిచ్చి ఇంకా పొగాకు నాటాలి. అదిగో మా పక్కనే వాళ్ళు కందేశారు. తర్వాత అదిగో పొగాకు కూడా వేరే వాళ్ళు పొగాకు నాటారు. అలాగా మేము కూడా రేపు దున్నిచ్చి నాటాలి. మా సిస్టర్ ఏడుతుంది. నేను కూడా ఈ కుప్పలన్నీ తీసుకెళ్ళి వేయాలి, కుప్ప వేయాలి. చాలా కష్టం ఫ్రెండ్స్. కాకపోతే మనం ఇంకా తప్పదు కాబట్టి ఇంకా ఈ పని చేస్తున్నాం. రైతులు అన్న తర్వాత ఇంకా కష్టపడాలి కాబట్టి మీ ఏరియాలో రైతు ఎలా కష్టపడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.